హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి. జనగామ డిస్టిక్ మనకు ఒక 20 గుంటల మామిడి తోట వచ్చిందండి. ముందుగా మనకు ఒక నేషనల్ హైవే హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే చూద్దామండి. ఇది నేషనల్ హైవే అండి, వరంగల్ టు హైదరాబాద్ది. దీని నుంచి మనకు ఒక లక్ష పానాది ఉంటుందండి జనగామ ఊరిలోకి వెళ్ళడానికి. ఆ లక్ష పానాదిని ఆనుకొని 20 గుంటల మామిడి తోట వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ ఉందండి. 25 చెట్లు మాత్రమే ఉన్నాయి, కానీ అవి బంగినపల్లి మామిడి పండ్లు అండి. ఎక్సలెంట్ కథ కాసింది, క్రాప్ మాత్రం బాగుందండి. ఇది 1 వీక్ వరకు మాత్రమే ఉంటుందండి. ఎందుకని 1 వీక్ వరకే ఉంటుందని చెప్తున్నానంటే 1 వీక్ వరకే ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, చూడండి సూపర్ ఉంటుంది. అంటే 1 వీక్ తర్వాత ఉండదు అనేది క్రాఫ్ అండి. మీరు త్వరగా వస్తే మాత్రం క్రాఫ్ చూడొచ్చు. పెద్ద పెద్ద కాయాలండి, బంగన్పల్లి మామిడి పండ్లు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి అన్నట్టు. చెట్లు కూడా పెద్దయండి, లేకపోతే ఏం కాదు. 10 ఇయర్స్ వరకు ఉంటాయండి బరాబర్. చాలా పెద్ద కాయలు ఉన్నాయండి. అయితే ఇది మన జనగాం జిల్లా కింద వస్తుంది. జనగాం జిల్లాకి మాత్రం ఓన్లీ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది బస్ స్టాండ్ వరకు. ఓకేనా, అలాగే ఇది నేషనల్ హైవే అనుకొని చూపించాను, కానీ ఇందాక ఈ మళ్ళీ లక్ష రోడ్ నుంచి కూడా ఫేమస్ టెంపుల్ పోతుంది అన్నట్టు. అయితే మనకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఫామ్ ల్యాండ్కైనా పని చేస్తుంది. మళ్ళీ ఈ చెట్లను తీసేసి మనం వెంచర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదంటే ఒక చిన్న మినీ రైస్ మిల్ కానీ, ఇంకా లేదంటే మినీ ఫంక్షన్ హాల్ కానీ, లేకపోతే ఫ్లాటింగ్, ఇలాంటి సదుపాయాలైనా చేసుకోవచ్చు అండి. చాలామంది ఇప్పుడు బిస్కెట్ కంపెనీ పెడుతున్నారు నేషనల్ హైవే దగ్గర, కానీ మన 2-3 కస్టమర్స్ వచ్చారు. అలాంటి మీకు కరెంటుతో కూడా ఇబ్బంది ఏముండదండి. పక్కనే రైతులది ఉంటుంది కాబట్టి 24 అవర్స్ కరెంట్ కావాలంటే కొంచెం దూరం వెళ్ళాలి, లేదా మాకు సరిపోతుంది 3 ఫేస్ కరెంట్ అనుకుంటే ఈ దగ్గరే ఉందండి, పక్కకే ఉంటుంది. మనకు స్తంభం కనబడుతున్నాయండి అలా. ఓకేనా, అయితే ఈ ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం ప్రైజ్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నాండి ఓనరు. నెగిషియబుల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇది మన హైదరాబాద్కి మాత్రం 80-85 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే జనగాం జిల్లా ఉన్నది కాబట్టి ఒక 5 కిలోమీటర్లు ఎక్కువ చెప్తున్నామండి. మీకు అట్లా డైరెక్ట్ వస్తే మాత్రం 75 కిలోమీటర్లు అట్లే ఉంటుంది. ఓకేనా, ఇంకా అలాగే ఇది మళ్ళా సిద్దిపేట పోతే ఆల్మోస్ట్ 85 కిలోమీటర్లు ఉంటుందండి. సూర్యాపేటకి అయితే మాత్రం 65-70 కిలోమీటర్లే ఉంటుందండి. ఇది వరంగల్కి అయితే మాత్రం 55 కిలోమీటర్లు పక్కా ఉంటుందండి. ఓకేనా, చాలా. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు కామెంట్ కూడా పెట్టవచ్చండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేసి అడగండి. ఇది కాకుండా ఇంకేమైనా మంచి మంచి ల్యాండ్స్, తోటలు తక్కువ ధరలో కావాలి, ఎంత దూరమైన వస్తాం అనుకుంటే కూడా మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం. ఓకేనా, థ్యాంక్ యూ.